నాకు పెరియార్ అనుచరుడు వీరమణి గారితో కలిసి పనిచేసినటువంటి గోరా అని ఉండేవాడు. మేము కూడా నాకు ఎక్కువ పెరియార్ గురించి తెలిసింది గోరా గారు. ఆ తర్వాత పెరియార్ గురించి మాట్లాడితే విన్నది జయగోపాల్ లేదా సాంబశివరావు గారు. కానీ చాలా పరిపూర్ణంగా నాస్తికత్వం, హేతువాద ఉద్యమం, అసలు నాస్తికత్వం అంటే ఏంటి, దీని తాత్వికమైన పునాది ఏంటి అసలు అనేది మాత్రం నేను గోరా ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయేటప్పటికి కూడా మేము చాలా అత్యంత దామోదర్ గారు లాగానే మనుషులు కలిసిన మనుషులు. మేము ఎప్పటికి కూడా ఇదే విషయాల్ని చర్చించే వాళ్ళం. అయితే నాకు ఆ బాధలో దామోదర్ గారి గురించి ఏం చెప్పాలని కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక 3 రోజుల వరకు నేనైతే ఆ జ్ఞాపకాలతో నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. సాంబశివరావు గారు చెప్పినట్టుగా ఆయన 5 ఎకరాల భూమిలో పెరియార్ తిడలు కట్టాలి, అక్కడ ఒక లైబ్రరీ పెట్టాలి, గ్రామీణ ప్రాంతాల నుండి యువకుల్ని తీసుకొచ్చి శిక్షణ తరగతులు దీంట్లో ఇప్పించాలి, ఇది పెరియార్ పురమని పెట్టాలి ఏరియాకి అని చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడ ప్రశాంత్ లేదా స్పార్టకస్ వీళ్ళంతా యూత్, వీళ్ళని మనం కాపాడుకోవాలి, వీళ్ళని ఎడ్యుకేట్ చేసుకుని ముందుకు నడిపించాలి అని చెప్తుండేవాడు. ఆయన రేషనల్ కి సంబంధించి రేషనల్ థింకింగ్ అనేది అవసరం, అట్లాంటి ఒక ఫోరం కూడా మనం పెడదాం, అందరం కలిసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఆయన చెప్పడం తెలిసింది. ఇప్పటిదాకా మురళి గారు కూడా లాస్ట్ గా ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయన విదేశాలకు పోయినా కూడా ఫోన్ లో మాట్లాడుతుండేవారు తరచుగా. ఆ రచనలుగా త్వరలోనే వస్తాయని, ఇంకెప్పుడు ఆయన ఇక్కడికి రాగానే నాకు ఫోన్ చేస్తే ఆ బుక్ వచ్చిందని పరుగులు తీశాను వాళ్ళ ఇంటికి. ఆ బుక్ కాదు, వేరే బుక్ ఆయన మళ్ళీ చెప్పాడు. పెరియార్ బొమ్మతో ఉండే బుక్. ఏం బుక్ సార్ అది? నో, ఒక తెలుగులో కూడా ఒక బుక్ ఉంది, అది మార్చాలని అన్నాడు. అయితే ఒక మాటలో చెప్పాలి అంటే పెరియార్ ఆలోచన విధానాన్ని, ఆయన జీవితంలో చిన్న ఇలాంటి లోపాలు ఏవైతే ఉండొచ్చునేమో, కానీ ఆయన వాస్తవాన్ని తెలుసుకోవటంలో కుండ బద్దలు కొట్టినట్టుగా ఉండే మనస్తత్వం అవుతుంది. అది మనం గమనించాలి, దాని నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాలి. ఇప్పుడు వీరమణి గారు ద్రవిడర్ కళగం సెక్రటరీ, ఆయన సందేశాన్ని పంపించాడు. ఒకసారి ఆ సందేశం ముఖ్యం గనక ఇప్పుడు సాంబశివరావు గారు ఆ సందేశాన్ని వినిపిస్తారు. యువతరం నవతరం డిసెంబరు 28 ఇక్కడ పైన హాల్లో పెరియార్ వర్ధంతి చేశాం. ఆ వర్ధంతికి అన్న వస్తే పాప అభిప్రాయం మార్చుకునేవాడేమో. యువతరమే ఎక్కువ కదిలారు, ఆడపిల్లలు కుటుంబాలతో సహా. అయితే మొన్నటిదాకా అయితే అది అవసరమే. భవిష్యత్ తరాలని మనం ప్రభావితం చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నామా అంటే సామాజిక పరిస్థితులు కూడా అట్లా ఉన్నాయి. భవిష్యత్ తరాలని ప్రభావితం చేయడం కోసం 2004లో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అని డాక్టర్ పుష్ప ఎం భార్గవ చేతుల మీదుగా అప్పుడు సిఎల్ఎన్ గాంధీ గారు కూడా రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున చేశాం. విద్యార్థి దశలోనే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి అనే లక్ష్యంతో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం అదే పనిలో ఉన్నాం. ఈ తరంలో కూడా ఖచ్చితంగానే భవిష్యత్ తరాలని ప్రభావితం చేయడం కోసం కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తూ, ఇప్పుడు తర్వాత మిత్రులారా కాస్త టైం అయిపోయింది. చాలా మిత్రులు కూడా చాలా పెద్దలు కూడా మాట్లాడాల్సింది. డాక్టర్ సుబ్బారావు సార్ వైజాగ్ నుంచి వచ్చిన సో జ్ఞాపకంగా దామోదర్ గారికి ఒక క్యాలెండర్ ని చేయడం కూడా జరిగింది. అది ఇప్పుడు బాలు శంకర్ సార్ మాట్లాడి క్యాలెండర్ గురించి చెప్పి ఈ సమావేశానికి వచ్చిన ముఖ్యులు, ఈ వేదికపై కూర్చున్నటువంటి పెద్దలు మరియు అందరికీ నా జయంతి తెలియజేస్తూ, ఈ భారత నాస్తిక సమాజం రాష్ట్ర కమిటీ ఈ సంవత్సరం తీసుకొచ్చిన క్యాలెండరు ఈ సమయానికి పెరియార్ ఆలోచన విధానాన్ని దాదాపు ఒక 8-9 రాష్ట్రాల భాషలలో ఆయన పుస్తకాన్ని అనువదింపజేసినటువంటి దామోదర్ గారు చనిపోవడం అది మనకి ఎంతైనా లోటు. అది సందర్భంగా తీసినటువంటి ఈ పెరియారు మహానీయుల క్యాలెండరు దీనిపై ఉన్నటువంటి విషయాన్ని చదివినిపిస్తాను. శ్రమ లేకుండా బ్రతకడం కోసం మూఢాచారాలను సమాజంపై రుద్ది పబ్బం గడిపే పరాన్న జీవులకు సంస్కృతిపై తిరగబడ్డ బావుట పెరియార్ రామస్వామి. పురాణాలలో డొల్లతాన్ని అలవోకగా జనాలకు అర్థం చేయించిన సామాజిక ఉపాధ్యాయుడు పెరియార్. ప్రపంచ తత్వవేత్తలైన సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, కార్ల్ మార్క్స్ వంటి వారి సరసన నిలబడగల భారతీయ తత్వవేత్త పెరియార్. కుల వ్యవస్థపై ఎక్కుపెట్టిన ఆధునిక ఫిరంగి, మానవత్వమే నిజమైన మతమని చాటిన పెరియార్. ఈ క్యాలెండర్ అక్కలు చెల్లెళ్ళు అందరు వచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరించారు. చెల్లె నిన్ను కూడా